అయ్యో ఏంటి ఆనంద, ఏమైంది? ఇలా పడిపోయా? కళ్ళు ఏమైనా తిరిగాయా? అబే అదేం లేదక్క, జస్ట్ కాలు స్లిప్ అయింది అంతే. దెబ్బలు ఏమైనా తగిలాయా? అక్క నాకేం కాలేదులే గాని నువ్వేం కంగారు పడకు. అవును, నువ్వు టాబ్లెట్స్ వేసుకున్నావా? వేసుకున్నాను ఆనంద. నీకే టాబ్లెట్లు వేసుకున్న తర్వాత రెస్ట్ తీసుకోవాలి కదా. ఇప్పుడు నీకు రెస్ట్ చాలా అవసరం. పద పద. ఆనంద అది కాదు, నీకు పదక్కా. కదిలే కాలముతో అడుగులు కలుపుకొని పయనం సాగించు మరచి గతమునికా. చూసినావా మీ అత్తగారిని? ఎంత తెలివిగా ఆవిడ్ని ప్రీతిని పోలీసులు తీసుకెళ్ళడం చూడకుండా చేసి ఉండదు. వాళ్ళు ఎన్ని తెలివితేటలు వాడినా ఆయన జాము వార్త బయటికి రాకుండా ఉంటుందా? అన్నీ బయట పెడతా. ఈ ఇంట్లో విషాద ప్రపంచాన్ని సృష్టిస్తాను. నువ్వు చాలా రెస్ట్ తీసుకోవాలని డాక్టర్ గారు హెచ్చరికలో చెప్పారు. దయచేసి నువ్వు మెట్లు దిగి కిందికి రాకు. నీకేం కావాలన్నా నాకు చెప్పు, సరేనా? సరే. అనన్య, నిజాలు తెలుసుకోకుండా ప్రీతి మీద కేసు పెట్టి చాలా పెద్ద తప్పు చేశావు. తనకి రోహిత్ దూరం అయ్యాడని పుట్టెడు దుఃఖంలో ఉన్న ప్రీతిని అరెస్ట్ చేయించి కనీసం తను ఓదార్పుకి కూడా నోచుకోకుండా చేశావు. నీది పాపం. ఏంటి పాపం అత్తయ్య గారు? అంటే బాధ ఏడుపు తనకేనా? రోహిత్ నాకు కూడా మొగుడేనండి. నోర్మయ్, మొగుడంట మొగుడు. అసలు రోహిత్ దూరం అయ్యాడన్న చిన్న బాధ కూడా లేదు నీ ముఖంలో. సరిగ్గా నటించడం నేర్చుకోవే. ఏంటి నాది నటనలా కనిపిస్తుందా? మా ఆయన చనిపోయాడని బాధపడుతుంటే నాది నటనలా కనిపిస్తుందా? మావయ్య గారు చూడండి మావయ్య, నాది నటనంట. దావిదే ఏంటిదంతా? నా మొగుడు పోయి నేను ఏడుస్తుంటే నాది నటనంట. అయ్యో అత్తయ్య గారు, ఏంటిది? అయ్యో ఆపండి. ఇలాంటి సిచ్యువేషన్ లో ఇదంతా అవసరమా? అసలు అంత పెద్ద రిసార్ట్ లో ఇలాంటి ప్రమాదం జరగడం ఏంటి? రోహిత్ బ్రో చనిపోవడం ఏంటి? అంత అయోమయంగా ఉంది నాన్న. ఏవో తల్లి, ఈ విధి ఎవరితో ఏ ఆట ఆడుతుందో, ఎవరి కథను ఎలా ముగిస్తుందో ఎవరు మాత్రం చెప్పగలరమ్మా? ఎవరు మాత్రం చెప్పగలరు? చెప్పలేవమ్మా, బాధపడకు. బావుగారు ఊరుకోండి. ఇది విధి ఆడిన నాటకం, మరి ఎవరైనా ఆడుతున్న నాటకం త్వరలోనే తేలుతుంది. అయినా ఈ ఫైర్ యాక్సిడెంట్ వెనక ఏదో హిడెన్ మ్యాటర్ ఉందని ఎందుకో నాకు డౌట్గా అనిపిస్తోంది. అంత హై అలర్ట్ ఉన్న ఏరియాలో
అగ్ని ప్రమాదం జరగడానికి ఆస్కారమే ఉండదు. కానీ జరిగింది. ఎలా ఎలా జరుగుంటుంది? అమ్మా, ఈ ఇన్సిడెంట్ కి ముందు ఎవరో ఇద్దరు కొత్త మనుషులు పనిలో జాయిన్ అయ్యి ఆ 2 రోజుల్లోనే మళ్ళీ కనిపించకుండా పోయారంట. వాళ్ళెవరో కనిపెట్టే పనిలో ఉన్నారట ఆ పోలీసులు. ఏమండి, ఏమ్మా దామిని, ఏంటి ఇల్లంతా అంత డల్గా ఉంది? ఒక్కరి మొహంలో కూడా అసలు కళే లేదు. అది అమ్మా, రోహిత్ అన్నయ్య. అదే అక్క, రోహిత్ ట్రిప్కి వెళ్ళి ఇంకా రాలేదు కదా. అందరికీ ఇంట్లో లోటుగా అనిపిస్తుందంట. అందుకే అందరూ డల్గా ఉన్నారని దామిని చెప్తోంది. అంతే కదా దామిని? అవునా ఆనంద, రోహిత్ ఇంట్లో లేకపోతే నా మనసులో కూడా చాలా వెలితిగా ఉంది. అయినా సరే, ప్రీతితో కలిసి బాబు సంతోషంగా ఉండాలి. అంతకన్నా నాకు కావాల్సింది ఇంకేముంది? సరే, అవును, ఇంత టైం అవుతోంది, కనీసం టిఫిన్ తిందామని ఒక్కరు కూడా వచ్చి పిలవలేదు. యాక్చువల్గా నేనే వచ్చి మిమ్మల్ని బ్రేక్ఫాస్ట్కి పిలుద్దాం అనుకున్నాను. ఈలోగా మీరు వచ్చేసారు అత్తయ్య గారు. రండి. అలాగేనమ్మా. వేడి వేడి జీడిపప్పు ఉప్మా కళ్ళతో చూస్తుంటేనే రుచి తెలిసిపోతుంది. వడ్డించమ్మా. అందరికీ వడ్డించు. చాలు. చాలు చాలు. మీరు కూడా తినండి. రోహిత్కి కూడా ఈ జీడిపప్పు ఉప్మా అంటే ఎంత ఇష్టమో కదా ఆనంద.